ఈ మజ్జిగ తాగప్ప. వద్దు మంత్రిగారు గారు. ఏమప్పా ఇదే? 2 దినాలుగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏమీ తినకుండా ఉంటే ప్రాణం గిలగిలగిల కొట్టుకుంటుందప్ప. నీ ఆరోగ్యం గురించి నాకు దాన్ని తెలుసు, తాగప్ప. నా ఆరోగ్యం గురించి బాగా తెలిసిన నా భార్యా పిల్లలే పట్టించుకోనప్పుడు ఎందుకులేండి. పట్టించుకోకపోవడం కాదప్ప శ్రీనివాసరావే, పంతాలు పట్టింపులు వచ్చినప్పుడు ఇంత మాదిరిదా ఉండునే. నీకుదా తెలియదా? ముందు తాగప్ప, వ్యవహారం అంతా నాంతా సెటిల్ చేస్తేనే. మంత్రిగారు గారు మీరే చెప్పండి, ఇందులో నేను చేసిన తప్పేమిటి? ఏ తండ్రి నాకు కావాలని మోసం చేస్తాడా? నేనేం చేసినా వాళ్ళ సుఖం కోసమే కదా. నిజమప్ప, నువ్వు చేసింది నిండా కరెక్ట్ అప్ప. తెలియని వాడికి కొట్టిదా చెప్పవాలా, తెలిసిన వాడికి తిట్టిదా చెప్పవాలా, తెలిసి తెలియని వాడికి ఎట్లదా చెప్పవాలా అట్లదా నేను చెప్తాను. ఆవిడదా మురుగా వా. వదిలేరు గారు, మీరు పెద్ద మనిషి అనుకున్నాం, ప్రతి విషయంలో మా మంచి కోరేవారనుకున్నాం. కానీ చివరికి మీరు ఆయన కలిసి ఇంత నాటకం ఆడి పచ్చని మా సంసారాన్ని ఇలా చిన్న భిన్నం చేస్తారు అనుకోలేదు. ఏంటమ్మా, ఏం నాటకం ఆడారు? కోటిలింగం అనేవాడు అబద్ధం, కోటిలింగానికి మీ నాన్నగారు గ్యారెంటీ ఇవ్వడం అబద్ధం, ఆయన గారికి ఈయన గారు అప్పు ఇవ్వడం అబద్ధం, అతను ఐపీ పెట్టడం అబద్ధం. ఆ రోజు మీ దగ్గర సంతకాలు అడిగింది పెద్ద నాటకం. నా ద్వారా మిమ్మల్ని ఇంటి నుంచి పంపించడానికి ఆయన ఈయన కలిసి ఆడారు ఆ నాటకం. అమ్మా, కోటిలింగం అబద్ధందా? కోటిలింగానికి నేను అప్పు ఇచ్చింది అబద్ధందా? వాడు ఐపీ పెట్టింది అబద్ధందా? నా అందా అబద్ధం ఆడినాను. దేనికిరా దేనికిరా అబద్ధం ఆడినాను? మీ నాయన కోసం. మీ నాయన దేనికి అబద్ధం ఆడినాడు? మీకోసం రా. మా కోసం అంత అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు పెండ్లాలు వచ్చిన తరువాత, పిల్లకాయలు పుట్టిన తరువాత విడివిడిగా ఉంటే మంచిదని అనుకుంటారా లేదా? మీ మనసులో ఉన్న కష్టాన్ని చూసి అయ్యో నా బిడ్డలు ఈడ ఇబ్బంది పడిపోతా ఉండారు, బయటికి పోవాలని ఉండా, బయటికి చెప్పుకోలేక ఏడుస్తా ఉండారు అని ఆయందా చూసి 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 ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినాడ్రా. సరే, మేము సుఖంగా ఉండాలని అనుకుంటే మా అన్నయ్య ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు రాకుండా ఎందుకు చేశాడు? అది దండ శ్రీనివాసరావే. శ్రీనివాసరావు అంటే ఎవర్రా? పులి. పులి బిడ్డ పోయి పిల్లి మాదిరి ఎవడి దగ్గర ఊడిగం చేసేదానికి శ్రీనివాసరావు ఎట్లా ఇష్టపడతాడు? ఇంట్లో కొట్టుకు తెస్తున్న మీ ముగ్గురు ఒకటిదా కావాలని, ఒకరికొకరు సాయందా చేసుకోవాలని ఉద్యోగం వద్దని చెప్పినాడు. అది దానే మీరు ముగ్గురు ఒకటైనారు, వాడితో షాప్ పెట్టించినారు. ఆయన వాళ్ళు పెట్టాం షాపు. మరి డబ్బు ఏడనించినా వచ్చినది? బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు. పెర్రియ బ్యాంకు ఎట్లా ఇచ్చినాడు? 5 లక్షల రూపాయలు. మీ నాయన అక్కడికి పోయి సంతకం పిడిచినాడ్రా. పోయి మేనేజర్ని అడిగా, ఏమ్రా నీ ఇంటి బాడుగ ఎంత? 500. 500 రూపాయలు. ఏ గాడిద రాయిలు నీకు ఇచ్చేది? 2500 రూపాయలు రా. 500 నువ్వు కడతా ఉండవు, 2000 రూపాయలు మీ నాయన వెనక నుంచి రా పంపిస్తా ఉంటాడు. ఏమ్రా నీ టీవీ ఏడ నుంచి రా వచ్చినది? వచ్చింది. గొప్ప అదృష్ట జాతకుడివి. మగము చూడు రే, మీ నాయన వెనక నుంచి పంపిస్తా ఉంటాడు రా. నువ్వు క్లర్క్ ఉద్యోగం నుండి దిడీల్న సూపరింటెండెంట్ ఎల్డర్ అయితేవి, మీ నాయన కంపెనీలో పార్ట్నర్ గా చేరినాడు రా. నీకు దా ప్రమోషన్ ఇప్పించేదానికి. సాయిత్రమ్మ, అక్కడ ఆ కోడలి మీద ఈ కోడలు, ఆ పిల్లకాయ మీద ఈ పిల్లకాయ, ఎలక్క మీద పిల్లి, పిల్లి మీద ఎలక మాదిరి కొట్టుకు చస్తా ఉంట్రి. ఇక్కడ చూస్తేవా ఎట్లుంట్రి? ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకుంటా ఉంట్రి. ఈ మాదిరి దానేనమ్మా బిడ్డలు ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, లేదా జుట్టు పట్టుకుని కొట్టుకుంటా రోడ్డు మీదకి రావాలన్నా కోరుకుంటారు. ఇది దానేనమ్మా మీ ఆయన చేసినాడే, మంచి పనే కదమ్మా చేసినాడే. అమ్మా సాయిత్రమ్మ, శ్రీనివాసరావు నీకు భర్త కాదమ్మా, బిడ్డ మాదిరి, పసిబిడ్డ మాదిరి. నువ్వు ఇల్లు విడిచిపెట్టి వచ్చిన దగ్గర నుంచి పసిబిడ్డ మాదిరి ఏడుస్తా ఉండాడమ్మా. అమ్మా ఇక్కడ ఆయన కోసం నువ్వు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోవడం లేదు, అక్కడ నీకోసం ఆయన పచ్చి మంచినీళ్ళు ముట్టుకోవడం లేదు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఇలా పస్తులుంటే చస్తే రేపు పిల్లకాయలకి ఎవరమ్మా మిగిలేదే? రే పిల్లకాయలు, మీకు దానిని కడసిలో చెప్తా ఉండా, మీరు ఒక్కొక్క గంట ఆలస్యం చేసే కొద్దీ ఇక్కడ మీ అమ్మ దక్కదు, అక్కడ మీ నాయన దక్కడు. ఇదిదా చెప్పేదానికి నేను వస్తునే. అమ్మా నేను వస్తున్నా అమ్మా. ఏమండి, ఇదంతా విన్న తర్వాత మనం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకూడదండి. అవునక్క, మన గురించి మనం ఆలోచించాం తప్ప అత్తయ్య మావయ్య గురించి మనం ఆలోచించనే లేదు. అవునండి, మనకి తెలియకుండానే అత్తయ్యని మావయ్యని వేరు చేశాం. వాళ్ళిద్దరూ వేరైపోవడానికి కారణం కూడా మనమే. అమ్మా, పిల్లలు సుఖంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, కానీ మా సుఖం కోసం మీ ఇద్దరిని మేం వేరు చేశాం.
లేదమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. మనందరం కలిసి నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మా. అవునమ్మా, వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ ఇంటికి మేము రాం. ఆ ఇంట్లో ఒకటే టీవీ ఉంది, ఆ ఇంట్లో ఒకటే ఫ్రిడ్జ్ ఉంది, ఆ ఇంట్లో ఏది చేస్తే అదే తినాలి. నోరు మూసుకురండి. అమ్మా నాన్న ఎక్కడ ఉంటే పిల్లలు కూడా అక్కడే